అనగనగా చింతలపాలెం గ్రామంలో రాముడు భీముడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రాముడు కష్టజీవి, శ్రమ ఎంతైనా మొండిగా పనిచేయగలడు, కాని అమాయకుడు. ఇక తమ్ముడు భీముడు పనికి బద్ధకస్తుడు, కాని చాలా తెలివైనవాడు. వాళ్లు నిరుపేదలు కావడంతో బ్రతుకు తెరువు కోసం తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకుంటారు. ఒకరోజు తమ్ముడితో ఇలా అంటాడు రాముడు. తమ్ముడు, నేను రాజుగారి వద్దకు వెళ్ళి మనకు పనేమైనా దొరుకుతుందేమో చూస్తాను. నువ్వు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంకాలానికల్లా తిరిగి రావాలి. నీకోసం నేను మరీ వేచి చూస్తుంటాను. సరే, అలాగే వస్తా అని చెప్పి రాముడు రాజుగారి వద్దకు వెళ్లేసరికి అక్కడ రాజుగారు ఉద్యానవనంలో పచారులు చేస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన రాముణ్ణి చూసి, ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఈ ఉద్యానవనంలో నీకేం పని అని అడగ్గానే రాముడు రాజుగారికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అంటాడు. మహారాజా, నా పేరు రాముడు. నేను నా తమ్ముడు దిక్కులేని పరిస్థితుల్లో మా ఊరు విడిచి పనికోసం ఇక్కడికి వచ్చాం. మీరు మాపై దయ ఉంచి ఏదైనా పనిప్పిస్తే మీకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం మహారాజా అని రాముడు అంటాడు. దాంతో మహారాజు కొంచెంసేపు ఆలోచించి, సరే అయితే నీకో పని అప్పగిస్తాను. నువ్వు నేను ఇచ్చిన పనిని బాధ్యతతో చేయగలవా? మరి మీరు ఏ పని చెప్పినా పూర్తి బాధ్యతతో చేస్తాను మహారాజా. సరే అయితే నాతో రా అని రాజు రాముణ్ణి తన మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన ఒక తెల్లని మేకపిల్లని చూపించి, ఇదిగో, ఇది నాకు ఎంతో ఇష్టమైన మేకపిల్ల. దీన్ని తీసుకుపోయి అడవంతా తిప్పి సూర్యాస్తమయంలోపు తెచ్చి నాకు తిరిగి అప్పగించాలి. అయితే ఒకటి గుర్తుంచుకో, ఆ తూర్పున ఉన్న గుట్టను మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాటి వెళ్లవద్దు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటను. సరే, కాని నేను చెప్పినట్టు చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుంచుకో అని రాజు రాముణ్ణి హెచ్చరిస్తాడు. అలా రాజుగారు పెట్టిన షరతులకు రాముడు అంగీకరించి రాజుగారిచ్చిన ఆ మేకపిల్లను తీసుకుని రాజు ఇప్పించిన ఆహారం మూటను మరొక భుజాన పెట్టుకుని అడవికి వెళతాడు. ఇక అడవిలో ఆ మేకపిల్లని దింపగానే అది పరమానందం చెందినట్టుగా పరుగులు తీస్తుంది. దాని సంతోషాన్ని చూసిన రాముడు కూడా దాని వెనకే పరుగులు పెడతాడు. అలా పరుగులు తీస్తూ వాళ్లు అడవిలో చాలా దూరం వెళ్ళిపోతారు. అబ్బా, ఇక చాలే, నేను నీతో పాటు పరిగెత్తలేకపోతున్నాను. అయితే నీతో మాత్రం నేను చాలా సరదాగా గడిపాను. ఇంక మనం భోజనం చేద్దామా అని మధ్యాహ్నం వేళ తాను తెచ్చిన ఆహారం తింటుంటే అతనితో పాటు ఆ మేకపిల్ల కూడా ఆ ఆహారమే తింటుంది. తర్వాత వాళ్లు మళ్లీ అరణ్యంలో సంచారం ప్రారంభిస్తారు. అలా వాళ్ళిద్దరూ అనుకోకుండా తూర్పున ఉన్న గుట్ట దగ్గరకు చేరుకుంటారు. ఓయ్ మేకపిల్ల, చూసావా ఈ అరణ్యం ఎంత అందంగా ఉందో? ఇక్కడ చూడు, చాలా రకాల పండ్లున్నాయి. వీటిని చూస్తే నీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం నోరాగటం లేదు అని రాజుగారి హెచ్చరిక మర్చిపోయి ఆ పళ్లను తిందామని ఆ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్లు కోసుకుని తింటాడు రాముడు. రాముడు తిన్న పళ్లరసం చేతుల నిండా అంటుకుంటుంది. అయ్యో, ఈ పండ్ల రసమంతా నా చేతికంటికిపోయిందే. చేతులు కడుక్కుందామంటే ఇక్కడ సమీపంలో ఎక్కడా నీరు కనిపించటం లేదు. అదిగో, ఆ గుట్ట అవతల ఏదో కుటీరం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి నీరు దొరుకుతుందేమో చూస్తాను అని రాము ఆ మేకపిల్లను ఎత్తుకుని ఆ తూర్పు గుట్ట అవతల ఉన్న కుటీరం వైపు వెళుతుంటే ఆ మేకపిల్ల దేనికో భయపడుతూ అరుస్తూ గిలగిలా తన్నుకుంటుంది. ఏంటి, ఎందుకు నువ్వు ఇంతలా భయపడుతున్నావు? అక్కడ ఏమీ ఉండదులే, నేనున్నాను కదా, భయపడకు అని ఆ కుటీరం ముందుకు వెళ్లి చూడగా అక్కడ ఒక జంబూకుడు అనే ఒక భయంకరాకారుడు కూర్చుని ఉంటాడు. వాడి నెత్తి బోడిగా ఉంటుంది. వాడికి జానెడు గడ్డ ఉంటుంది. వాడి పక్కనే పచ్చి మేకమాంసం ముక్కలు, వాటిని గుచ్చి కాల్చటానికి ఒక ఇనుప ఊచా ఉంటాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన రాముణ్ణి చూసి ఆ భయంకరాకారుడు ఇలా అంటాడు. రారా యువకుడా, రా, ఇటు వచ్చి కాస్త ఈ కుంపటి రాజేసిపో అని అంటాడు ఆ జంబూకుడు. అతన్ని చూసి మొదట భయపడిన రాముడు తరువాత కొంత ధైర్యం చేసి అతనితో ఇలా అంటాడు. లేదు లేదు, నేను చీకటి పడేలోగా తిరిగి వెళ్ళిపోవాలి. దాహం వేసి ఇటు వచ్చాను. మీ దగ్గర తాగడానికి నీరుంటే ఇప్పించండి. ఇంతలో ఆ మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్లు విపరీతంగా తన్నుకుంటూ ఉంటుంది. ఇక ఆ మేకపిల్లను చూసిన ఆ జంబూకుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గలేదే
కాసేపు ఆగు, నీకు ఈ కష్టం ఉండదు అని చెప్పి రాముడి వైపు తిరిగి ఇలా అంటాడు. ఈ మేకపిల్లకు చాలా పొగరు, అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజీ, నేను నీకు నీళ్లు తెచ్చి ఇస్తా అని రాముడికి ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళతాడు ఆ జంబూకుడు. దాంతో రాముడిక చేసేదేమీ లేక ఆ మేకపిల్లను ఆ కొట్టంలో పెట్టి కుంపటి అంటించడానికి కూర్చుంటాడు. అయితే అతనికి ఆ పని చేతకాదు. అది అంటుకునేసరికి చీకటి పడుతుంది. ఇంతలో జంబూకుడు చెంబుతో నీళ్లు తీసుకువచ్చి, ఏమిటి, ఈ కుంపటిని వెలిగించడానికి నీకు ఇంత సమయం పట్టిందా? సరే, నువ్వు అడిగిన మంచి నీళ్లు తీసుకో అని అనగానే రాముడు గబగబా ఆ నీళ్లు తీసుకుని కొన్ని త్రాగి తన దాహం తీరిన తర్వాత ఆ నీటితోనే తన చేతులు కూడా శుభ్రం చేసుకుని ఆ మేకపిల్లను తీసుకుని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల ఉండదు. అందులో ఒక వింత ఆకారం గల ఒక ఆడమనిషి ఉంటుంది. ఆ మనిషిని చూస్తూనే రాముడు బెదిరిపోయి, అయ్య బాబోయ్, భూతం భూతం అంటూ తన కాలి సత్తు కొద్దీ అక్కడ్నుండి పరుగు తీస్తాడు. అతనలా పరిగెత్తి పొత్తుపోయేసరికి రాజుగారిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అంటాడు రాముడు. అంత విన్న మహారాజు కోపంతో, నేను నీకు ఆ మేకపిల్లను ఇచ్చేటప్పుడే చెప్పాను కదా, ఆ తూర్పు గుట్ట వైపు వెళ్లవద్దు అని. అయినా నువ్వు నా మాట వినకుండా వెళ్ళి ఇప్పుడు నా మేకపిల్లను భూతం అంటావా? ఉండు, ఇప్పుడు నిన్నేం చేస్తాను అంటూ అక్కడే ఉన్న భటులతో ఇలా అంటాడు. ఈ ద్రోహిని పట్టి బంధించి వెంటనే చీకటి గదిలో పడేయండి. దాంతో ఆ భటులు రాజుగారు చెప్పినట్టు రాముణ్ణి తీసుకుపోయి ఒక చీకటి గదిలో బంధిస్తారు. ఇక మరోవైపు ఎంతసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు భీముడు కంగారుపడి మహారాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, నేను రాముడు తమ్ముడు భీముణ్ణి. మా అన్న మీ దగ్గర పనికోసం వచ్చి మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియటం లేదు. దయచేసి మా అన్న రాముణ్ణి ఎక్కడ ఉన్నాడో మీ భటుల చేత వెతికించండి మహారాజా అని అంటాడు భీముడు. దాంతో ఆ వచ్చినవాడు తన మేకపిల్లను పోగొట్టిన రాముడి తమ్ముడు అని తెలుసుకుని రాజు అతనిపై కూడా మండిపడతాడు. మీ అన్నయ్య ఎక్కడికి పోలేదు, నా దగ్గరే బందీగా ఉన్నాడు. అతను నేను ఇచ్చిన నా మేకపిల్లను అడవిపాలు చేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నాడు. పోనీలే పాపం అని పనిస్తే నేను వద్దు అని చెప్పినా వినకుండా ఆ తూర్పు గుట్టవైపు నా మేకపిల్లను తీసుకువెళ్లాడు. అసలు ఏం చెయ్యాలి మీ అన్నను? భీముడు రాజుగారి తిట్లన్నీ భరించి అసలు సంగతి తెలుసుకుని రాజుతో ఇలా అంటాడు. మహారాజా, ఇందులో నాకసలు అర్థం కాని రహస్యం ఏదో దాగి ఉంది. అది నాకు చెప్పినట్టయితే నేను అడవికి వెళ్లి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను. అయితే భీముడు మాట్లాడే తీరు చూసి అతను సమర్థత గలవాడని రాజు కనిపిస్తుంది. దాంతో ఆయన అతన్ని తన రహస్యమందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతమంతా చెప్తాడు. నాకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది. తనని నేను కొడుకులాగే పెంచాను. ఆమెకు వేటన్నా అరణ్యమన్నా అమితమైన ఇష్టం. నేను ఎప్పుడు వేటకు వెళ్ళినా నాతో పాటు తాను వచ్చేది. ఒకరోజు నేను ఆమె అలా వేటాడుతూ మా పరివారాన్ని దాటి అలా ముందుకు వెళ్ళి ఆ తూర్పున ఉన్న గుట్ట దాటాం. అక్కడ మాకు ఒక కుటీరం కనపడింది. అందులో నివసిస్తున్న వాళ్ల దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి మేం వెళ్ళాం. అయితే ఆ కుటీరం వెలుపల ఒక వింత మనిషి కూర్చుని ఉన్నాడు. ఒక చువ్వకు మేకమాంసం ముక్కలు గుచ్చి కాల్చుకు తింటున్నాడు. రాజకుమార్తెకు అతన్ని ఆ మేకమాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టయింది. ఆమెకు మేకమాంసం అంటే అసహ్యం. నేను మాత్రం అతని వద్దకు వెళ్ళి, ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని ఆ మనిషిని అడుగుతాడు రాజు. ఆ మనిషి ఏమీ మాట్లాడకుండా తల ఎత్తి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్లి నీరు తెచ్చి వారికిచ్చి, ఈ పిల్ల నీ కూతురా? చక్కని చుక్కలా ఉంది. ఈమెను నాకిచ్చేయి, నేను చాలా బాగా చూసుకుంటాను అని అంటాడు. దాంతో రాజుకు విపరీతమైన కోపం వచ్చి సర్రున తన వరలోంచి కత్తి తీసి అతన్ని బెదిరిస్తూ ఇలా అంటాడు. మాటలు జాగ్రత్తగా రాని, నువ్వు ఈ దేశపు రాజుతో మాట్లాడుతున్నానని మర్చిపోకు అని కోపంగా అంటాడు. ఇంతలో ఆ రాకుమార్తె కూడా ముందుకు వచ్చి, అసహ్యమైన మేకమాంసం తిని వికారివి నువ్వు, నీకు నేను కావాలా అని అంటుంది రాకుమార్తె. ఆ మాటలకు ఆ జంబూకుడికి కోపం వచ్చి ఆ మేకమాంసానికి గుచ్చే ఊచ తీసి రాజకుమార్తె నెత్తిమీద కొట్టి, నన్నే అసహ్యించుకుంటావా? ఎంత పొగరు నీకు! నీకు మేక మాంసమంటే అసహ్యమన్నావు కాబట్టి ఇక నుండి నువ్వు పగలంతా మేకపిల్లగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రంతా నాకన్నా వికారంగా ఉండు.
ఇదే నేను నీకు విధించే శిక్ష అని శపిస్తాడు. వాడలా అనగానే రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లలా మారిపోతుంది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగానూ రాత్రి భయంకరమైన భూతంగానూ ఉంటూ వస్తుంది. ఆ రోజు నుండి నేను ప్రతిరోజు రాత్రివేళ ఆమె ఎవరికీ కనపడకుండా ఎంతో జాగ్రత్త పడుతూ వచ్చాను. కాని ఇది ఇలాగే ఉంటే యుక్త వయసుకు వచ్చిన వివాహం కావటం అసంభవమని నాకు అర్థమైంది. మరి మీరు ఆ మాంత్రికుణ్ణి వేడుకోలేదా? నా కూతురికి శాప విమోచనం చేయమని. అది ప్రయత్నించాను. చాలామంది మంత్రగాళ్లను కూడా పిలిపించాను. కానీ లాభం లేదు. ఎవరైతే ఆ శాపం విధించారో అతనే ఆ శాప విమోచనం చెయ్యాలి అన్నారు. లేదా ఆ జంబూకుడు శక్తిహీనుడు కావాలి. వాడి శక్తులన్నీ వాడి గెడ్డంలోనూ ఆ ఇనపబూచలోనూ ఉన్నాయి. వాటిని నాశనం చేస్తే తప్ప నా కూతురికి శాప విమోచనం కాదు. భీముడు ఆ కథంతా విని దీర్ఘంగా ఆలోచించి, సరే మహారాజా, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదము రాదు. ఆమె మనిషి రూపంలో ఉంటుంది. తెల్లవారేలోగా ఆమెను జంబూకుడి నుంచి రక్షించకపోతే ప్రమాదం. నాకు తమరు ఇంత గుగ్గిలమూ ఒక బలిసిన మేకను ఇప్పించండి. నువ్వు ఏం కావాలన్నా తీసుకువెళ్ళు. నాకు మాత్రం నా కుమార్తెను తెచ్చి ఇవ్వు చాలు. భీముడు వాటిని తీసుకుని ఆ రాత్రే బయల్దేరి తూర్పుగట్టు అవతలికి వెళతాడు. మంత్రిగాడు కుటీరం ముందు కూర్చుని ఒక చేత్తో మాంసం కాలుస్తూ రెండో చేత్తో తాగుతూ మహదానందంలో ఉంటాడు. భీముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మామా, నీకోసం మేకను తెచ్చాను. ఇటు చూడు, ఇటు చూడు. రా రా అల్లుడు రా. ఎక్కడ్నుంచో మంచి మేకను సంపాదించినట్టున్నావే. నువ్వు కూడా రాజు పంపించిన వాడివేనా? లేదు మామా, నేను ఈ అడవిలోనే ఉంటాను. నీ గురించి విని నిన్ను చూద్దామని ఇదిగో నీకోసమే ఈ మేకను తెచ్చాను. నీకు మేకలంటే మహా ఇష్టమంట కదా. అవునా? అయితే ఆలస్యం దేనికి? ఆ మేకను కొయ్యి. ఈ మాంసం చప్పగా ఉంది. ఇది సంకరజాతి మేక. అదే పొరపాటు. ఏ మేక మాంసమైనా రుచే. నీకు కాల్చడం చేతకాక మార్చేస్తున్నావు. ఇంక రుచే ఉంటుంది. నేను కాల్చి చూపిస్తాను చూడు. అయితే రా, నువ్వు కాల్చి చూపించు, నేను నేర్చుకుంటా అంటూ ఆ జంబూకుడు ఊచను భీముడి చేతికి ఇచ్చి తాను కొంచెం దూరంగా కూర్చుంటాడు. భీముడు ఆ ఊచకు ఒక పచ్చిమాంసం ముక్క గుచ్చి కాలుస్తూ ఉంటాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన వస్తూ ఉంటుంది. అల్లుడా, నిజంగా వంట తెలిసిన వాడివిరా నువ్వు. వాసన అదిరిపోతోంది. ఆ ముక్కనిట్లా బారే. తొందరపడకు, ఇంకా కొంచెం కాలాలి. వాసన బాగుంటే దగ్గరికొచ్చి వాసన చూడు. దాంతో జంబూకుడు దగ్గరకు వచ్చి కొంపటి మీద ముఖం పెట్టి కళ్లు మూసుకుని ఆనందంతో వాసన గట్టిగా పిలుస్తాడు. అదే క్షణంలో భీముడు ఆ నిప్పుల్లో ఇంత గుగ్గిలం చల్లుతాడు. భగ్గున మంటలేచి జంబూకుడి గడ్డం కాస్త కాలిపోతుంది. మరుక్షణం భీముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి, మేకగా మారి నీ దారిన నువ్వు పో. దాంతో వెంటనే జంబూకుడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా జంబూకుడి శక్తి పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేస్తుంది. నా రూపం నాకొచ్చేసింది. నీకు నా కృతజ్ఞతలు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయినా ఇదెలా సాధ్యం? అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? ఇంకెవరండి? మీ తండ్రి గారు. మిమ్మల్ని తీసుకొస్తేనే మా అన్నయ్యను విడిచిపెడతారు. ఇక మనం వెళ్దాం పదండి అని చెప్పి ఆ మంత్రిగాడి ఊచ ఆ కుటీరంలోనే పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకుని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగి వస్తాడు భీముడు. మహారాజా, నేను చెప్పినట్టు మీ కుమార్తెను తీసుకొచ్చాను. ఇక మీరు మా అన్నయ్యను విడిచిపెట్టండి అని అంటాడు భీముడు. దాంతో ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాలుస్తాడు. ఇక ఆ రాకుమార్తె తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, నాదో విన్నపం. నన్ను తిరిగి మామూలు మనిషిగా చేసిన ఈ భీముణ్ణి నేను పెళ్లాడతాను. ఇంక ఈ జీవితంలో నేను ఈ రూపంలో చూడలేను అనుకున్నానమ్మా. అలాంటిది ఇంతకాలానికి తిరిగి వచ్చావు. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు తల్లి. నువ్వు కోరినట్టే నీ వివాహం జరిపిస్తాను అని చెప్పి ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను భీముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం భీముడే ఆ రాజ్యానికి రాజవుతాడని ప్రకటిస్తాడు. అలా రాముడు కూడా తమ్ముడి వెంటనే ఉండిపోయి హాయిగా కాలం గడుపుతారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.